హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సునీత, తెలంగాణ ఆడబిడ్డ, ఆడపడుచు. నా గొంతు పోయింది, సర్ది, జ్వరం, బాడీ పెయిన్స్ హెవీగా ఉండడం వల్ల వెదర్ నాకు పడదు. ఈ సీజన్లో నాకు ఎట్లా అంటే చలికి చెవులు, గొంతు ఈ సమస్యలతో నేను బాధపడ్డాను. అయినప్పటికీ డైలీ షార్ట్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ వీక్లో నేను 2 times ఏమో లైవ్ చేశాను, కానీ లైవ్కి ఎవ్వరు రాలేదు. ఎందుకంటే లైవ్ చేయాలని ఉన్నా కూడా ఆ లైవ్ను నేను ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో నన్ను ఆదరించండి, మీ ఇంటి ఆడపడుచుగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు అయితే ఎవరు బ్యాడ్ కామెంట్ చేయలేదు. ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది. సో ఈ ఛానల్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, నా జీవితం, నేను ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, ఇది నా జీవితాన్ని నేను ఇలా మలుచుకున్నా అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా మీకు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఎవరు బ్యాడ్ కామెంట్ చేయకండి జర దయచేసి. ఎందుకంటే కొందరి మనోభావాలు దెబ్బతింటాయండి, మా ఇంట్లో వాళ్ళ మనోభావాలు. అలాగే నాయి కూడా. నేను చాలా సెన్సిటివ్ అండి, చిన్న మాటలు కూడా నేను ఏడ్ చేస్తాను. అలాంటప్పుడు మరి వీడియోలు ఎందుకు చేయాలనుకుంటున్నారేమో. సో మనిషి, నేను పుట్టిన ఒక పుట్టుకకు ఒక అర్థం, నా పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఈ జీవితంలో దేవుడు నాకు చేసిన మంచి గొప్ప కార్యాలను మీ ముందుకు తీసుకురావాలని మంచి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదండి. ఆడపిల్లలు అనుకుంటే దేనైనా సాధించగలరు. వాళ్ళకి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, అన్నీ ఎక్కువే. కాకపోతే పేరెంట్స్, ఫ్రెండ్స్, అదర్స్ ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళని కొంచెం పొడితే చాలండి, ఎక్కడో ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా మనల్నిగా అర్థం చేసుకున్న వ్యక్తులు మన జీవితంలో ఉంటే మనిషి అనుకున్నది సాధించుకోవడానికి అతి చేరువలో ఉంటుంది. నాలాంటి బిడ్డలు కూడా నా జీవితంలో, అలాంటి వ్యక్తులు, అలాంటి ఫ్యామిలీ నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా ధన్యురాలని. అందుకు గల కారణం దేవుడు మహిమ నా పట్ల ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక విషయంలో దేవుడు నాకు సపోర్ట్ చేస్తూ మంచి జ్ఞానాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.